కేసులో ఛార్జ్ షీట్ దాఖలైంది. దీంట్లో నటి హేమకైతే చుక్కెదురైందని చెప్పాలి. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆ ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు. రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని చేర్చడం జరిగింది. నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. హేమ మెడికల్ రిపోర్ట్ ను కూడా ఇందులో జడ్జ్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా అయితే దీనికి సంబంధించి నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఇదిగో నా టెస్ట్ నెగిటివ్ వచ్చింది, నన్ను అనవసరంగా రార్థందం చేశారు, నేను పార్టీకి వెళ్ళిన మాట వాస్తవమే, కానీ నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు, ఆ పార్టీకి జస్ట్ నేను మామూలుగానే వెళ్ళాను అనేసి అని చెప్పుకుంటూ చాలా రకాల ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఇరు రాష్ట్రాల సీఎంలను కలుస్తాను, నా మీద పడ్డ నిందలకు సంబంధించి నేను ఖచ్చితంగా వెళ్ళి కలుస్తాను అనడం జరిగింది. ఆ తర్వాత మా అధ్యక్షుడు మంచు విష్ణు దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. నా మీద వచ్చిన అభియోగాలకు అవి నిజమో కాదో తెలియకుండా నన్ను మా అధ్యక్ష సభ్యురాలుగా నన్ను మా సభ్యత్వం నుంచి తొలగించడం ఎంతవరకు కరెక్ట్, ఒక్కసారి ఇది పరిగణలోనికి తీసుకోవాలంటూ కూడా ఆమె లేఖ రాసి మంచు విష్ణును కూడా కలవడం జరిగింది. అలాగే సినీ ఇండస్ట్రీ పెద్దలందరినీ కలుస్తాను, నా మీద వచ్చిన కేవలం అభియోగాలే, వాస్తవం కాకుండానే ఎలా నా మీద వేటు వేస్తారంటూ కూడా ఆవిడ ఆవేదనకు గురైంది. ఈ నేపథ్యంలో అటు నటి హేమ మాట్లాడిన దానికి ఇప్పుడు బెంగళూరు పోలీసులు ఇచ్చిన ఛార్జ్షీట్ రిపోర్ట్కి అయితే సంబంధం లేకుండా ఉంది. నటి హేమ స్పందించడం జరిగింది. నాకు కూడా తెలిసింది ఛార్జ్షీట్లో నా పేరుందని, నేను కూడా ఆశ్చర్యానికి గురయ్యాను. అదేంటి, నాకు రిపోర్ట్స్ అన్నీ నెగిటివ్ వచ్చాయి, నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని క్లియర్ కట్గా తెలిసిన తర్వాత ఛార్జ్షీట్లో నా పేరు ఎలా మెన్షన్ చేస్తారు అంటూ నేను ఆశ్చర్యపోతున్నా. దీనికి సంబంధించి నేను కూడా వివరాలు కనుక్కుంటాను అంటూ కూడా నటి హేమ స్పందించడం జరిగింది. మొత్తానికి మెడికల్ రిపోర్ట్లో అయితే ఆవిడ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఛార్జ్షీట్లో పొందుపరచడం జరిగింది. తనతో పాటు 88 మంది పేర్లను జడ్జ్ చేశారు. దాంతోపాటు నిర్వాహకులను 9 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు.